సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సుప్రీంకోర్టులో కేసు సిబిఐ చాలా సీరియస్గా కేసును స్టడీ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎందుకో నాకు అర్థమైతే లేదు. ఈ కోర్టులో ఉన్న కేసుకు సిబిఐలో ఉన్న కేసు మీద కూడా ఇవాళ మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 5 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ కోణంలో దీన్ని వివేకానంద రెడ్డి గారిని వాడుకునే పరిస్థితి వచ్చింది కనుక ఇవాళ ప్రజలకు స్పష్టత రావాలి. ఈ కేసులో ఏముంది, దీని లోతెంత, అసలు ఎక్కడ దీన్ని విచారించవలసినటువంటి విషయం ఉండే, ఎక్కడ తప్పుదో పట్టిస్తుర్రు, పట్టించే దాంట్లో కోర్టులో ఉండంగా కూడా సిబిఐ ఎంక్వైరీ అవుతున్నప్పుడు కూడా అల్లుడు వివేకానంద రెడ్డి గారి అల్లుని అన్న వివేకానంద రెడ్డి గారి కూతురు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అర్థమైతలేదు. పూర్తి స్థాయిలో సిబిఐ కన్నా చెప్పాలి, సుప్రీంకోర్టులో ఉంది, మనం బాధ్యత నిద్రపోవచ్చు అనుకునే ఆలోచన ఉండాలి. అవి ఏవి లేకుండా చాలా తడబడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఉన్న చూడు సామెత, ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడంట. మరి వీళ్ళ పరిస్థితి అనుమానం వచ్చే పరిస్థితికి వచ్చింది. ఫస్ట్ 6 నెలల పరిస్థితి వేరు. సరే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా సిబిఐకి వేయండి అని చెప్తే ఏదో అవినాష్ బీజేపీలో పోతాడు అదే, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అవినాష్ చేశారు కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్ అది. అంటే ఇంటెన్షన్ అంటే బట్టగాల్సి మీదేయడం. ఇప్పుడు నిన్ననో మొన్న అవినాష్ రెడ్డి గారు కూడా గత్యంతరం లేక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన సూటిగా కొన్ని ప్రశ్నలు వేసాడు. ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మళ్ళీ తడబడ్డట్టు, ఇదట్టు అదట్టు, ఏదో నేను 1 మంత్ కింద అట్లా అనుకున్నా, మళ్ళీ నేను మర్చిపోయినా, మళ్ళీ 1 మంత్ తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిన. అంటే ఎక్కడనో ఈ అమ్మాయి కుటుంబం నర్రెడ్డి సునీతారెడ్డికి తెలిసి జరిగిందా, లేక ఆమెను కూడా డార్క్లో పెట్టి ఈ బావమరుదులు ఇద్దరు కలిసి తుడముట్టించిరా అనే అనుమానం వచ్చే పరిస్థితికి అయితే ఇప్పుడు వచ్చింది. మీరు చూడండి నరసింహారావు గారు, ఈ కేసులో నేను పూర్తిగా ఛార్జ్షీట్ మొత్తం చదివిన. ఛార్జ్షీట్ చదివినటువంటి దాంట్లో ఉన్న వాంగ్మూలాలను బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి, ఇప్పుడు రామ్ సింగ్ను తప్పియాలని చెప్పింది సుప్రీంకోర్టు, ఇంకా కొన్ని పేర్లు ఇవ్వమంటాను. ఆ పేర్లు ఇచ్చే దాంట్లో మళ్ళీ రామ్ సింగ్ను కింద టీంలో పెట్టారు. అయినా మళ్ళీ సుప్రీంకోర్టు దబాయించింది, తప్పు చేయొద్దు, రామ్ సింగ్ను మొత్తం తీసేయమని చెప్పింది. అసలు ఈ రామ్ సింగ్ చుట్టూ ఏమేమి జరిగింది, సుధా సింగ్ మేడం చేసినప్పుడు సుధా సింగ్ మేడము ఇక ఆమెను పంపించిన తర్వాత కూడా ఆమె ఒక మంచి పని ఏం చేసిందంటే, రంగన్న ఇచ్చినటువంటి మాగ్మూలన్నీ 161 స్టేట్ కిందనేమో తీసుకున్నది. మరి అదన్నా బెంచ్ మార్క్ పెట్టుకొని చేసిరా వచ్చిన వాళ్ళంటే అది కూడా చేయలేదు. అసలు ఇవన్నీ దీన్ని మొత్తం చూస్తూ ఉంటే, సరే చంద్రబాబు నాయుడు పెట్టిన అడ్వకేటే, ఆయన కేసులున్న అడ్వకేటు, రామోజీరావు పెట్టిన అడ్వకేటు, ఈయనకు పెట్టిన అడ్వకేటు, అన్ని కేసులలో కూడా ఈ అడ్వకేట్ అనేది ఒకటే అడ్వకేటు. ఆయన గంటకు లక్షల రూపాయలు తీసుకునేటటువంటి అడ్వకేట్. ఓ ఇంటి మనిషికి అయిపోయింది వాళ్ళకు. వీటన్నిటినీ చూస్తుంటే మరి ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి గారిని పూర్తిగా బదలాం చేద్దామనుకుంటున్నా చంద్రబాబు అర్థమైతలేదు. లేదు, ఈ పిల్లలను పెట్టి కేసుని మొత్తం క్లోజ్ చేపిస్తామని నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని వాళ్ళ అన్నను బచాయించిద్దామా అనుకుంటున్నా, అది కూడా అర్థమైతలేదు. మొత్తం మీద దీన్ని సందిగ్ధంలో పెట్టేసేసారు. ఈ కేసులో పూర్వపరాలు పోతే నరసింహారావు గారు చాలా క్లియర్గా ఉంది కేసు. ఎందుకు ఉలిక్కిపడి అంటే ప్రెస్ ముందుకు వస్తున్నారో నాకైతే అర్థమైతలేదు. అసలు ఎందుకు? ఒక 2 కీలకమైన ఇష్యూస్ ఏంటంటే, ఆమె చెప్తున్న దానిలో అవినాష్ గుండెపోటును ప్రచారం చేసింది ఎవరు, గుండెపోటును ప్రచారం ఎందుకు చేశారు అనేది ఆమె చెప్తున్నమాట. ఇప్పుడు గుండెపోటని ఎవరు చెప్పారు? ఇలా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సాక్షి ఛానల్లో ప్రచారం చేశారనేది కదా. సాక్షి ఛానలే కాదు, అన్ని ఛానల్ కూడా వచ్చింది అంటుంది. మొదలు గుండెపోటని వచ్చింది, మరి మనం కొన్ని నిమిషాల్లో అనుమానాస్పద మృతి అని వచ్చింది, హత్య అని వచ్చింది. ఇవన్నీ ఒకటి జరిగింది. నేను మేజర్ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు నేను కూడా అక్కడ మా రిపోర్టర్లు చెప్పిన సమాచారం మేరకు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారని చెప్పా, లైవ్ లో చెప్పాను. నేను అద్దంకిలో ఉన్నా, ఎన్నికల ఇన్ఛార్జిగా అద్దంకి పోయింది నేను. అక్కడ మాకు తెలిసిన తర్వాత ఒక గంట సేపటి లోపల అరే పాపం పెద్ద ఆయన ఇట్లా అయిపోయా, మంచి సంబంధాలు లేవు నాకు, పెద్ద మనిషి ఇట్లా అయిపోయా అనుకునే లోపటినే చంపేసారట, మర్డర్ అయింది, హత్య చేసారట.
మేము ఇక్కడికి వచ్చే వరకల్లా మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. అయితే దీని వెనుక అసలు గుండెపోటు ప్రచారం చేసింది ఎవరు? అది అవినాష్ రెడ్డి గారు చేశారని సునీతారెడ్డి గారు చేస్తారు క్లైమ్. తప్పు కదా. ఎట్లా? నీకు అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి గారు. ఎన్ని గంటలకు చేసిండు? టైం ఆయన లోకల్గా ఎంపీ కనుక ఆయన చేసి ఉండొచ్చు. ఈ చేసి ఈయన వచ్చి పోయే లోపటిని గుండెపోటు అనే ప్రచారం అయిపోయింది. అసలు హార్ట్ అటాక్ అని చెప్పింది ఎవరు చెప్పారు? ఆదినారాయణ రెడ్డి గారి రికార్డు ఉంది ఇప్పుడు నా దగ్గర. ఆదినారాయణ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శివప్రకాష్ రెడ్డి గారు నాకు హార్ట్ అటాక్ తో చనిపోయారనే విషయాన్ని చెప్పారని చెప్పాడు. చెప్పాడు, టీవీ ఛానల్లో మాట్లాడాడు. ఛానల్ కదా, సిబిఐ కూడా చెప్పాడు. సిబిఐకి చెప్పిండు, లైవ్ లో మాట్లాడిన రికార్డు కూడా మన దగ్గర. ఆయన మాట్లాడి చెప్పింది నాకు శివప్రసాద్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి చెప్పిండు ఇవి ఇట్లా జరిగింది అని చెప్పారు. అది అవినాష్ రెడ్డి గారికి ఏం సంబంధం? అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఒక రోజు రాత్రి, చనిపోయిన రోజు రాత్రి 11 గంటల వరకు వేకమన్నా ఆయన వివేకమన్నా ఆ రాత్రి కూడా, అంటే తెల్లారి చనిపోతాడు ఆ రాత్రి 300 మందిని ఇల్లు తిరిగానండి. గడప గడపకు తిరిగి నా 2 కొడుకులను గెలిపియండి,